కొద్దిసేపటి క్రితం జూనియర్ ఎన్టీఆర్ ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారట కళ్యాణ్ రామ్ తల్లి లక్ష్మి. జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన విషయంలో అసలు నందమూరి కుటుంబం ఏ విషయంలోనూ పట్టించుకోలేదని, అలాగే తనతో పాటు ఉన్నందుకు ఇప్పుడు కళ్యాణ్ రామ్‌ని కూడా పక్కన పెట్టేశారని, కళ్యాణ్ రామ్ తల్లి లక్ష్మి ఎంతగానో ఎమోషనల్ అయినట్టుగా అయితే తెలుస్తోంది. హరికృష్ణ గారి మరణం తర్వాత ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్‌కి సంబంధించిన విషయాలన్నీ కూడా చూసుకుంటున్నారు. పేరుకి అన్నయ్య అయినా తమ్ముడుగా ఉన్నటువంటి తారకే వాళ్ళని కష్టాల్లో ఉంటే ఒకప్పుడు ఎంతో సురక్షితంగా బయటపడేశారు. అంతేకాకుండా జీవితకాలం ఎన్టీఆర్ తీసే సినిమాలకి ఒక ప్రొడ్యూసర్‌గా కళ్యాణ్ రామ్‌ని అపాయింట్ చేశారు. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు నందమూరి కుటుంబంలో వీళ్ళిద్దరూ కూడా కలిసారు. కానీ నందమూరి బాలకృష్ణ, అలాగే ఇక చంద్రబాబు నాయుడు వాళ్ళు మాత్రం కలవడం లేదు. ఈ నేపథ్యంలో తారకి సంబంధించిన విషయాల పట్ల ఆమె ఎంతగానో ఎమోషనల్ అయిందట. ఎలక్షన్ సమీపిస్తోంది. తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా ఏం బాగోలేదు. ఇలాంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ కోసం మీరు వెళ్తే బావుండు అని చెప్పడానికే వచ్చారట. వాళ్ళెలాగూ పిలవరు. మీరు వెళ్లరంటే ఎలా? మీరు కూడా వెళ్ళాలి. ఖచ్చితంగా అందులో పాల్గొనాలి. మీది అది బాధ్యత కాదా? అలాగే అప్పట్లో కూడా హరికృష్ణ గారు రాజకీయాల్లోకి ఉండి అటు బాలకృష్ణకి, అలాగే ఇక రామారావు గారికి సంబంధించిన విషయాల్ని, అలాగే చంద్రబాబు గారి పట్ల కూడా నమ్మకంతో ఉండేవారు. కానీ చంద్రబాబు ఇలా మోసం చేస్తారని ఊహించలేదు. కేవలం రాజకీయాల్లో పదోన్నతి కోసమే ఆయన చేరారు తప్ప మిగతా వాటి కోసం కాదు. కానీ ఏం చేయలేం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితిని నార్మల్ చేయాల్సిన బాధ్యత మీదే అంటూ మరి చెప్పిందట లక్ష్మి. ఎన్టీఆర్ తల్లి లక్ష్మి, ఎన్టీఆర్ తల్లి శాలిని కూడా ఈ విషయాన్ని అంగీకరించారట. అందుకే రాబోయే రోజుల్లో వాళ్ళు పిలిచినా పిలవకపోయినా తెలుగుదేశం పార్టీని పాజిటివ్‌గా తీసుకోవడం, అలాగే వాటి కోసం కష్టపడడం అనేది తమ బాధ్యతగా అనుకుంటున్నారు.